హలో ఫ్రెండ్స్, మనం ఏదైనా దేవస్థానం దర్శనానికి వెళ్లే ముందు రవాణా, ఆహారం మరియు వసతి గృహాల గురించి తెలుసుకొని వెళ్తాం. కానీ మీరు ఎప్పుడైనా ఆ పవిత్ర స్థలం యొక్క చరిత్ర గురించి లేదా ఆ దేవాలయం ఎలా ఏర్పడిందో అని విశ్లేషించారా? ఈరోజు మనం తెలంగాణలో కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో గల శ్రీ రాజరాజేశ్వర దేవాలయం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. ఈ ఆలయంలో మహాశివుడు నీలలోహిత లింగ రూపంలో కొలువై ఉన్నాడు. ఈ ప్రదేశాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఈ దేవాలయంలో అనంత పద్మనాభ స్వామి మరియు రామచంద్రమూర్తి ఆలయాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు. భవిష్యోత్తర పురాణం ప్రకారం సూర్యభగవానుడు తన వైకల్యం నుండి విముక్తి పొందాడు. అందుకే ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రం అని కూడా పిలుస్తారు. దేవతలకి రాజు అయిన ఇంద్రుడు ఇక్కడ బ్రహ్మస్థి దోషం నుండి విముక్తి పొందాడు అని శాస్త్రం. ప్రాచీన కాలంలో పాండవులలో ఒకడైన అర్జునుడి మనవడు పరీక్షితుడి మనవడు అయిన రాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఒకరోజు రాజరాజ నరేంద్రుడు అడవిలో సంచరిస్తూ అనుకోకుండా ఒక మునిపుత్రుడిని వధిస్తాడు. మునిపుత్రుడు ఆగ్రహంతో రాజ నరేంద్రుని కుష్ఠవ్యాధితో జీవితం గడుపుతావని శపిస్తాడు. ఎంతో మనస్తాపానికి లోని రాజనరేంద్రుడు ఎన్నో రాజ్యాలు సంచరిస్తూ తన వ్యాధికి నిర్మూలన కోసం ఎంతో మంది ఋషి మరియు వైద్యులను సంప్రదిస్తాడు. కానీ వారెవరూ తన వ్యాధిని నయం చేయలేకపోతారు. ఒకరోజు బాగా అలసిపోయిన రాజనరేంద్రుడు ఒక చెట్టు కింద విశ్రమిస్తుండగా తన కలలో మహాశివుడు కనబడి ఒక కులంలో స్నానం చేస్తే తన వ్యాధి నయమవుతుందని, అంతేకాకుండా ఆ కులను అడుగు భాగంలో తను లింగ రూపంలో కొలువై ఉన్నానని తనని ఒడ్డుకు తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్తాడు. కలలో మహాశివుడు చెప్పిన విధంగా రాజ నరేంద్రుడు స్నానం చేసి కులంలో ఉన్న లింగాన్ని బయటకు తీర్చి ప్రతిష్ఠించి గుడి నిర్మిస్తాడు. అప్పుడు తన వ్యాధి నయమవుతుంది. కాలక్రమేణా రాజ్య ప్రజలు ఆ గుడిని సందర్శించారు. వారి కోరికలు కూడా నెరవేరసాగాయి. ఆ మహాగుడే ఇప్పుడు వేములవాడ రాజరాజేశ్వర దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.